ఎలుగుబంటి చర్మంతో చేసిన కిరీటం, ఒక చేతిలో ఢమరుకం, మరో చేతిలో త్రిశూలం, మెడలో తెల్లని గవ్వల హారం, నడుము చుట్టూ జింక చర్మంతో అందంగా తయారు చేసిన సంచి. అపురూపంగా కనిపించే ఈ వేషధారకులు గొరవయ్యలు. అనంతపురం జిల్లావారు. రాయలసీమలోని అతి ప్రాచీన నృత్య కళల్లో గొరవయ్యల నృత్యం ఒక ఉత్తమ కళారూపం. పిల్లన గ్రోవి మోగిస్తూ ఢమరుకాన్ని ఆడిస్తూ వీరు నృత్యం చేస్తారు. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాలో నరణికేని గ్రామ సమీపంలో కొండపైన ఈ మల్లేశ్వర స్వామి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున అనే ఆలయం ఉంది సార్. అక్కడ మల్లేశ్వర స్వామి గంగిమాడమ్మ అని ఉంది. మా కురుమలు దీంట్లో మా గుడికట్ట, అది మాకు ఇంటి దేవుడు. మా కురుమలులోన చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ మా గురు సంప్రదాయంలోన ఈ వేషాన్ని ధరించి ఆ రోజుల్లో మాకు బీరయ్య కథ కానీ మల్లయ్య కథ కానీ చెప్పి ఊరు ఆడ తిరిగేవాళ్ళం. మా కురువులకు కానీ యాదవ్ కానీ మా గురువులుగా మేము వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళం. ఆ రోజుల్లో మాకు వాళ్ళు పోతే పాడి పంటలు పశువులు అన్నీ ఉండి వర్షాలు బాగా వచ్చి పంటలు ఇస్తే మాకు ఇంటికి పోతే కథలు చెప్పడం, వాళ్ళకి ఏదైనా ఇచ్చిన దానం తీసుకొని మా జీవనోపాధం గడిపించేవాళ్ళం. ఈ పరమేశ్వర అనుగ్రహంతో మాకు మణిమల్లాసులని గంగిమాళమ్మ తుప్పతి మాళమ్మ వాళ్ళ అంశలో పార్వతీదేవి మాకు ఆడబిడ్డగా జన్మించినందుకు ఈ కురుమల్లు ఈ ఆడబిడ్డ సంప్రదాయం కాబట్టి పరమేశ్వరుడు ఈ 9 బొట్టు గౌలు బీరయ్య దేవుని కథ మల్లయ్య దేవుని కథ చెప్పి మాకు జీవనాధారంగా మీరు ఉండండి అని చెప్పి మణికాసుర మల్లాసుర వరం చేత ఇలా సంపబడి నరసింహ నరహరి, ఇక్కడ సింహం కాదు అక్కడ మనిషి కాదు, కుక్కల మల్లయ్య అని ఇతనికి ఈ యొక్క వేషానికి మార్తాండ భైరవ అంటారు. కాబట్టి పూర్వం తరతరాలు వంశపరంతరంలో మా తాతలు ఇదే వేషాన్ని వేసేవాళ్ళే. వ్యక్తిగతంగా గ్రంథాలు ఏమిటి లేవు. పిల్లన గ్రోవి ఢమరకాన్ని వాయిస్తూ చిందులేస్తారు. ఒకనాడు శైవమత ప్రచారానికి ఆలవాలమైన ఈ కళారూపం నేడు భిక్షాటన స్వరూపంగా మారిపోయింది. వీరిని బ్రతికించుకోవడం మనందరి బాధ్యత. మంచి సమాజానికి పునాదిరాళ్లు, సంస్కృతికి నకళ్లు, జానపద కళారూపాల కూకటి వేళ్లు.
మాకు ఈ యొక్క కళ అంతరించిపోకుండా దీన్ని ముందుకు నడిపించాలా, అభివృద్ధితో దీన్ని మాకు ఒక ప్రభుత్వాన్ని ముందుకు కావాలంటే మాకు నేర్చుకునేదానికి కొద్దిగా మాకు సహాయం చేస్తే ఈ కళని కొంచెం కాపాడుకోగలం.